నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జీవన్ రెడ్డి నిర్ణయంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఈ రోజు పాత్రికేయ మిత్రుల సాక్ష్యం, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారు 2014 నుంచి 18 23 వరకు కేసీఆర్ని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ వారు విమర్శించినట్టు ఈ రాష్ట్రంలో ఎవరు విమర్శించలేదు. జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంపై స్పందిస్తూ ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. ప్రజలెవరూ మార్పు కోరుకోవడం లేదు, కానీ కేవలం జీవన్ రెడ్డి మాత్రమే వ్యక్తిగత కారణాలతో మార్పు కోరుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో సముచిత స్థానం ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరమని అన్నారు. నాడు విమర్శించి నేడు చేరడమేమిటి? గత 10 ఏళ్ల రాజకీయాలను గుర్తు చేస్తూ మంత్రి అడ్లూరి కీలక విమర్శలు చేశారు. వైరుధ్యం 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనను, వారి కుటుంబ రాజకీయాలను తీవ్రస్థాయిలో విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీ గూటికి చేరడం రాజకీయంగా సమర్థనీయం కాదని మండిపడ్డారు. నైతికత, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా పేరున్న జీవన్ రెడ్డి ఇప్పుడు తన పంథాను మార్చుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసాను మర్చిపోయారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జీవన్ రెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓటమి చెందిన వెంటనే స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్ చేసి, అన్నా నువ్వు బాధపడకు, నేనున్నాను అంటూ పెద్దనలా భరోసా ఇచ్చారు. ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ పార్టీని వీడాలని అనుకోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో జీవన్ రెడ్డి చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ఇలాంటి వ్యక్తిగత నిర్ణయాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించే వారు ఎవరైనా సరే ప్రజలు వారిని గమనిస్తున్నారని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.